పారిశుద్ధ్య కార్మికులు బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ దేవులుగా ప్రతిరోజు వాళ్ళ ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా గ్రామాన్ని శుభ్రం చేస్తారు. గ్రామంలో ఉండే ప్రజలకి స్వచ్ఛ భారత్ ఆరోగ్యాన్ని ఇస్తారని చెప్పి గతంలోనే బుచ్చిరెడ్డిపాలెంలో పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఇవ్వకుండా అధికారులు ఇబ్బంది పెడుతుంటే, ఆనాటి పాలకులు ఇబ్బంది పెడుతుంటే 2016 సంవత్సరంలో ఆ రోజు కార్మికులకు అండగా గౌరవనీయులు పెద్దలు ఆర్టీసీ జోనల్ చైర్మన్ గారు, అదేవిధంగా జాతీయ కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు గారు, గౌరవనీయులు మా అందరికి అండగా ఉండే సన్నపరెడ్డి సురేష్ రెడ్డి గారు వచ్చి బుచ్చిరెడ్డిపాలెంలోనే 2 రోజులు ఉండి కార్మికులకు అండగా నేనుంటాను, కార్మికులు కానీ ఎవరైనా సరే ఒక మాట కానీ అంటే నేను ఒప్పుకోనని చెప్పి 2 రోజుల పాటు బుచ్చిలో నిరసన దీక్ష చేసి కార్మికుల గౌరవం పెంచిన ఘనత కూడా ఆ రోజు మా సురేష్ రెడ్డి గారితే. ఆ రోజు కార్మికులంటే లెక్క లేకుండా పారిశుద్ధ్య కార్మికులు చిన్న చూపు చూస్తుంటే ఈ బుచ్చిరెడ్డిపాలెంలో ఉన్న ఆ రోజు పాలక వర్గానికి కానీ అధికారులకు కానీ పోలీసులు సైతం లెక్క చేయకుండా, పోలీసులు సైతం లెక్క చేయకుండా వాళ్ళు ఇక్కడ నిరాహార దీక్ష కూర్చోడానికి లేదు, మేము ఒప్పుకోమని చెప్తే పంచాయతీ ఆఫీస్ ఎదురుగా అంబేద్కర్ భవన్ ముందు శ్యామే వేసుకొని మాతోటే నేల ముందు కూర్చొని పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు తీరిస్తేనే నేను నిలిచిపోతాను, పారిశుద్ధ్య కార్మికులు తెరవకపోతే అవమాన నిరాహార దీక్షకైనా కూర్చుంటానని చెప్పి ఆ రోజు కార్మికులకు అండగా ఉండి గౌరవాన్ని నిలిపినటువంటి ఘనత కూడా సురేష్ రెడ్డి గారిది. ఆ రోజు సురేష్ రెడ్డి గారు మన గ్రామ పంచాయతీ ముందు నిలుచుకొని నిరాహార దీక్ష చేసి రాస్తారోకు ధర్నా చేయబట్టే ఈ రోజు కూడా బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో బుచ్చిరెడ్డిపాలెం పనిచేసే మున్సిపాలిటీలు వెనక సురేష్ రెడ్డి గారు ఉన్నారు, వాళ్ళ కానీ కదిలిస్తే మన హక్కు తేలుస్తారని ఈ రోజు కూడా ఈ పాలకులు అధికారులు ఆ రోజు చేసిన ఉద్యమాలు కానీ ఆ రోజు చేసిన దండాలు కానీ గుర్తొచ్చి ఈ రోజు కూడా ఈ పారిశుద్ధ్య కార్మికుల్ని గౌరవిస్తున్నారు. ఆ రోజే కానీ సురేష్ రెడ్డి గారు వచ్చి వాళ్ళ గౌరవాన్ని నిలబడకపోతే ఈ రోజు వాళ్ళ పరిస్థితి ఇబ్బందిగా ఉండేది. ఎక్కడైనా జిల్లాలో ఆపుతారు కానీ బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో మాత్రం భారతీయ జనతా పార్టీ దెబ్బకి, సన్నపరెడ్డి సురేష్ రెడ్డి గారి దెబ్బకి 1 నెల ఆపిన 2వ నెలలో ఖచ్చితంగా వేసి తీరుతారు. రాత్రి చిన్న కబురు పంపించాం, ఈ విధంగా సురేష్ రెడ్డి గారు మన ఆర్టీసీ బస్ స్టాండ్కి వస్తున్నాడు, మిమ్మల్ని కలవడానికని. ఈ దుస్తులు ఇస్తున్నారని కూడా చెప్పలా, పనిని చూసుకొని వాళ్ళ ఇంట్లో పని వదులుకొని కొంతమంది డ్యూటీలో ఉండి రాలేకపోయారు, వాళ్ళు వస్తున్నారు. మొత్తం సిబ్బంది వచ్చి ఆయన చూడడానికి, ఆయన పలకరించడానికి, ఆయన ఆశీస్సులు తీసుకోవడానికి ఈ రోజు ఇక్కడ కూర్చున్నారు. ఈ కార్మికులు దీవించారంటే కలియుగ వెంకటేశ్వర స్వామి దీవించినట్టే. కలియుగ వెంకటేశ్వర స్వామి అయినా సరే ఈ పారిశుద్ధ్య కార్మికులైనా సరే దేవులతో సమానమని నేను కానీ, మా భారతీయ జనతా పార్టీ కానీ, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కానీ, మా యొక్క రాష్ట్ర పార్టీ కానీ, జిల్లా పార్టీ కానీ, మా సురేష్ రెడ్డి గారు అయితే ఆర్టీసీ జోనల్ చైర్మన్ అయిన తర్వాత ఎవరో కాంట్రాక్టర్లను వాళ్ళకో వీళ్ళకో సన్మానం చేసుకుంటారు. నిత్యం ప్రతి ఆర్టీసీ డిపో తిరిగి ఆడున్న కార్మికులు బాధ కొనుక్కొని వాళ్ళకి ఇవ్వాల్సిన దుస్తులు పంచుకున్నారు, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి శానిటేషన్ వస్తువులు ఇస్తున్నారు, వాళ్ళకి యూనిఫామ్ దుస్తులు ఇస్తున్నారు, వాళ్ళ గౌరవాన్ని ఇస్తున్నారు. మా సురేష్ రెడ్డి సార్ ఒక డిపో తిరుగుతుంటే ఇక్కడ మేము గౌరవంగా తలెత్తుకొని కార్మికులు తిరుగుతున్నాం. ఎందుకంటే ఏ రోజైనా సరే ఈ కార్మికులకి వీళ్ళకి అండగా ఉండడానికి మా సురేష్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారని చెప్పి ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి సాంకేతిక ఇస్తూ ఒక చిన్న సూచన చేస్తున్నాం. బుచ్చిరెడ్డిపాలెంలో జరిగే పారిశుద్ధ్య కార్మికుల మీద కొంతమంది పెత్తనం చేస్తున్నారు, వాళ్ళని చిన్న చూపు చూస్తున్నారు. వాళ్ళకి సవినయంగా నిలుస్తున్నాం, వాళ్ళకి గట్టిగా చెప్తున్నాం, కార్మికులను కానీ మీరు చిన్న చూపు చూసినా, కార్మికుల పట్ల మీరు వ్యతిరేకంగా వ్యవహరించినా ఇదో మా ముందు సింహం వచ్చి కూర్చో ఉంది, మీ అంతు తేలుస్తుందని చెప్పి తెలియజేస్తూ కార్మికులకు గౌరవించాలని, కార్మికుల కోసం ఆ రోజే దీక్షలు చేసిన, రాష్ట్రాలు చేసిన సురేష్ రెడ్డి గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, వేదిక మీద కూర్చున్నటువంటి ఆర్ఎం గారికి, అదే డిఎం గారికి, ఆర్టీసీ సిబ్బందికి, నా భారతీయ జనతా పార్టీ నా కుటుంబానికి, అదే విధంగా నా ముందున్నటువంటి దేవుళ్ళైనటువంటి పారిశుద్ధ్య కార్మికులకి శిరస్సు ఉంచి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఒక చిన్న ఎన్నపం, ఆ పేరు తాడిపట్టి పెద్ద నరసమ్మ, ఆమెకి హార్ట్ ఆపరేషన్ జరగాల్సి ఉంది.
చాలా ఇబ్బంది పెడితే సురేష్ రెడ్డి గారికి ఒక మాట చెప్పాను నేను. సార్ నర్సమ్మకి ఇట్లా ఉందని వెంటనే నారాయణ హాస్పిటల్లో మాట్లాడి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఆమె గుండె ఆపరేషన్ చేసి కనుక కూడా మా దైవం సన్నపురెడ్డి సురేష్ రెడ్డి గారి. ఇదే విధంగా మీ కార్మికులన్నీ ప్రతి మాతో కలిసినప్పుడల్లా మీ సమస్యలు తెలుసుకుంటూ మీ ఇబ్బందులు ఏమో తెలుసుకుంటూ మీకు అండగా ఉండడానికి సురేష్ రెడ్డి గారు వచ్చారు. ఆయనకు మరొకసారి ధన్యవాదాలు తీసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్.